మీరు రోజు ఉదయాన్నే లేవగానే దేవుడికి దండం పెట్టుకుంటారు కదా. దేవుణ్ణి ఏం అడుగుతారు మీరు? స్వామి నాకున్న సమస్యలని తీర్చేయని చెప్పేసి అడుగుతారు. నిజం చెప్పండి, ఇప్పటి వరకు మీ జీవితంలో సమస్యలు లేని రోజు ఒక్కటైనా ఉందా? లేదు కదా. ఎందుకంటే సమస్య బయట లేదు, సమస్య మీలోనే ఉంది. రమణ మహర్షి గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నించడం అంటే నడుస్తున్నప్పుడు కాళ్లకు ముళ్ళు గుచ్చుకోకుండా ఉండాలని భూమి మొత్తానికి తోలు తివాచి పార్చాలనుకోవడం లాంటిది. అది సాధ్యమా? కాదు కదా. కానీ మీ కాళ్ళకి ఒక చెప్పుల జోడు వేసుకుంటే భూమి మొత్తం తొలుతో కప్పబడినట్లే కదా. మరి మీరెందుకు ఇంకా దేవుణ్ణి రోడ్ల మీద ముళ్ళు తీసేయమని చెప్పి అడుగుతున్నారు? మీ కాళ్ళకి ఒక జత చెప్పులు వేసుకుంటే సరిపోతుంది కదా. మీకు తెలుసా, ఈ జనరేషన్ లో యువత పడుతున్న అతి పెద్ద బాధ ఏంటో? సమస్యల వల్ల వచ్చే బాధ కాదు, ఆ సమస్య చుట్టూ వాళ్ళ మైండ్ లో క్రియేట్ చేసుకుంటున్న ఒక ఫేక్ సినిమా వల్ల వచ్చే బాధ. ఇప్పుడు బాస్ తిట్టాడు, అది సమస్య కాదు. ఆ బాస్ తిట్టినందుకు నా లైఫ్ అయిపోయింది, నన్ను ఎవరో గౌరవించట్లేదని మీ మైండ్ లో మీరే ఒక స్క్రిప్ట్ రాసుకుంటారు చూసారా, అది అసలు సమస్య. ప్రజలు విలువైన లోకంలో బ్రతకడం లేదు, అందులోనూ నిజమైన లోకంలో అసలు బ్రతకడం లేదు. వాళ్ళ ఆలోచనల నరకంలో బ్రతుకుతున్నారు. ఈ నరకాన్ని మీకోసం ఎవ్వరూ డిజైన్ చేయలేదు. మీ బెడ్రూమ్ లో కూర్చొని మీ ఫోన్ స్క్రీన్ చూస్తూ మీ అంతటా మీరే ప్రతిరోజు ఇటుక పేర్చి ఇల్లు నిర్మించుకున్నట్లు ప్రతిరోజు మీ నరకాన్ని మీరు నిర్మించుకుంటూ ఉంటున్నారు. విఫలం కావడం మిమ్మల్ని నాశనం చేయదు. ఆ వైఫల్యాన్ని చూస్తూ మీరు ఏడుస్తున్న మీ దృష్టి ఉంది, అది మిమ్మల్ని నాశనం చేస్తుంది. నిజం మాట్లాడుకుందాం, మీకు బాధ ఇచ్చింది ఈ ప్రపంచం కాదు, కేవలం మీ అహంకారం మాత్రమే. ఎందుకంటే జరిగిన దానికంటే నాకు ఇలా జరగకూడదు, నేను ఎందుకు ఇలా ఉండాలి అని మీ అహంకారం అనుకునేదే మిమ్మల్ని ఎక్కువ బాధిస్తుంది. ఈ విషయం చాలా మందికి అర్థం కాదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కడు దేవుణ్ణి అడిగేది ఒకటే, నా లైఫ్ ని ఈజీగా మార్చేయి. కానీ లైఫ్ నవ్వుతూ సమాధానం చెప్తుంది, బాస్ నేను ఈజీగా మారను, ముందు నువ్వు బలంగా మారు అంటుందన్నమాట. మీరు పారిపోవాలని చూస్తున్న ప్రతి క్షణం మిమ్మల్ని శిక్షించడానికి రావట్లేదు. మీ లోపల ఇంకా ఎంత బలం దాగి ఉందో ఆ అహంకారాన్ని బద్దలు కొట్టి మీ నిజ స్వరూపాన్ని మీకు చూపించడానికి వస్తుంది. మీరు ఈ రోజు పారిపోతున్న ప్రతి సమస్య రేపొద్దుని ఇంకొక కొత్త రూపంలో మీ ముందుకు వచ్చి నిలబడుతుంది. ఎందుకంటే ఈ జీవితం అనే స్కూల్లో విద్యార్థి పాఠం నేర్చుకునే వరకు జీవితం ఆ పరీక్షని మార్చదు, అదే పాఠాన్ని మళ్ళీ ఇస్తూనే ఉంటుంది. మరి మీరేమో ఇంకా ఆ పాత క్లాసులోని కూర్చొని దేవుణ్ణి పాస్ చేయమని అడుగుతున్నారు. అది ఎలా సాధ్యమైతే? వినడానికి చాలా వింతగా ఉంటుంది, కానీ మీకు తెలుసో లేదో మనం పడే ప్రతి బాధకి ప్రతి నరకానికి కారణం ఒక్కటే, నేను అనుకునే భ్రమ. రమణ మహర్షి గారి జీవితాంతం ఒక్కటే ప్రశ్న అడిగారు, నేను ఎవరు అని. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఉదయం లేచింది మొదలు నా జీవితం, నా ఇల్లు, నా ఇమేజ్, నా ఫీలింగ్స్, నా బ్రేకప్, ఈ నేను అనే చిన్న గిరిగీసుకొని అందులోనే ఊపిరాడక చచ్చిపోతున్నారు. నిజమేంటంటే మీ అహంకారం ఎక్కడైతే గాయపడుతుందో అక్కడ మీకు సమస్య మొదలవుతుంది. ఎదుటివాడు మిమ్మల్ని ఏదో అన్నాడు, అది ఒక మాట మాత్రమే, గాలిలో కలిసిపోయే శబ్దం మాత్రమే. కానీ మీ లోపల ఉన్న అహంకారం ఏం చేస్తుంది? నన్ను అంత మాట అంటాడా, నాకంటే వాడేమన్నా గొప్పోడా అని చెప్పేసి ఆ శబ్దాన్ని పట్టుకొని లోపల ఒక పెద్ద యుద్ధాన్ని ప్రకటిస్తుంది. బాధ సమస్యల్లో లేదు మిత్రమా, ఆ సమస్యని పట్టుకొని వేలాడుతున్న మీ అహంకారంలో ఉంది. అంటే మన అహంకారం చెడ్డది. ఈ రోజుల్లో యువత పెద్ద ఇల్యూజన్ లో బ్రతుకుతున్నారు. సుఖం వస్తే శాంతి దొరుకుతుంది అనుకుంటారు. ఒక మంచి ఫోన్ కొంటే, ఒక లగ్జరీ కారు కొంటే, లేదా ఒక అందమైన పార్ట్నర్ దొరికితే లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకుంటారు. కానీ నిజం మాట్లాడుకుందాం, అవన్నీ దొరికిన వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారా? పరిస్థితి మారితే కొంతకాలం సుఖం వస్తుందంతే, కానీ మనసు మారితే జీవితం అంతా శాంతి లభిస్తుంది. మనమేమో బయట రోడ్ల మీద, పబ్బుల్లో, సోషల్ మీడియా లైకుల్లో మనం ప్రశాంతతని వెతుక్కుంటున్నాం. ప్రశాంతత అనేది బయట షాపులో దొరికే వస్తువు కాదు. మీ లోపలున్న అహంకారాన్ని ఎప్పుడు మౌనంగా ఉంచుతారో అప్పుడు దానంతటదే మీకు సహజంగా వచ్చేస్తుంది. అదొక సహజ స్థితిగా మారుతుంది. మీ శత్రువు ఎవరో తెలుసా? మీ పక్కింటి వాడో, మీ ఆఫీస్ బాసో కాదు, మిమ్మల్ని మీరు తెలుసుకోలేకపోవడమే మీ జీవితానికి అతి పెద్ద శత్రువు. మనం చేసే ప్రతి పూజలో ఒక స్వార్థం ఉంటుంది, ఒక వ్యాపారం ఉంటుంది. దేవుడా నా లైఫ్ నుండి కష్టాలన్నీ తీసేయి, నేను నీకు కొబ్బరికాయ కొడతా. అది ఆధ్యాత్మికత కాదు కదా. రమణ మహర్షి గారు ఒక చక్కని ఉదాహరణ చెప్పారు. రైలు ఎక్కిన ప్రయాణికుడు తన నెత్తిన ఉన్న మూటని కింద పెట్టకుండా రైల్లోనే తన తల మీద మోస్తూ ప్రయాణం చేసినట్టుంది మన పరిస్థితి. రైలు ఎలాగో బరువును మోస్తుంది, నువ్వు మూట కింద పెట్టి ప్రశాంతంగా కూర్చోవచ్చు కదా. అలాగే ఈ సృష్టిని నడిపించే ఒక శక్తి ఆల్రెడీ అన్నిటిని నడిపిస్తుంది. కానీ మనం మాత్రం నేను ఈ సంసారాన్ని మోస్తున్నాను, నేనే ఈ కంపెనీని నడుపుతున్నాను, నేను లేకపోతే నా ఫ్యామిలీ ఏమైపోతుందని చెప్పేసి అనవసరపు బరువుని నెత్తిన వేసుకొని ఏడుస్తూ
చేస్తున్నారు. అందులోనూ అత్యంత ప్రమాదకరమైన బానిసత్వం ఏంటో తెలుసా? ఇతరుల అభిప్రాయాలకు బానిస కావడం. వాడు నన్ను మెచ్చుకుంటే నేను హ్యాపీ, వాడు నన్ను తిడితే నేను డిప్రెషన్. అంటే మీరు రిమోట్ కంట్రోల్ ఎవరి చేతిలోనే పెట్టి మీరు మాత్రం ప్రశాంతత కావాలని దేవుణ్ణి కోరుకుంటున్నారు. ఇంతకంటే మూర్ఖత్వం ఇంకేమైనా ఉంటుందా? సరే, ఇదంతా విన్నాక మీకు ఒక ప్రశ్న రావచ్చు. సార్, సమస్య అంటే ఏంటో చెప్పారు, ఎందుకు వస్తుందో చెప్పారు, మరి దాన్ని దాటడం ఎలా అని. రమణ మహర్షి గారు దీనికి చాలా సింపుల్ గా కానీ అత్యంత పవర్ఫుల్ గా ఉండే ఒక మార్గం చెప్పారు. దాన్ని విచారణ అన్నారు. మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా బాధ మిమ్మల్ని నలిపేస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని ఒక క్షణం ఆలోచించండి. ఈ బాధ పడుతున్నది ఎవరు? ఈ భయం ఎవరికి వస్తుందని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సమాధానం నాకు అని చెప్పేసి వస్తుంది. ఆ వెంటనే అసలు నేను ఎవరు అని లోపలికి వెతకటం మొదలు పెట్టండి. మీరు ఎప్పుడైతే ఆ నిశ్శబ్దంలోకి అడుగు పెడతారో మీ సమస్యలన్నీ ఎండకి కుంగిపోయే మంచులా మాయమైపోతాయి. ఎందుకంటే మీరు సమస్య అని దేన్నైతే అనుకుంటున్నారో అది కేవలం మీ మనసు సృష్టించిన ఒక నీడ మాత్రమే. చీకట్లో తాడును చూసి పాము అనుకొని భయపడటం ఎంత పిచ్చితనమో, మనసు అనే భ్రమను చూసి జీవితం నాశనమైపోతుందని కుంగిపోతాం అంతకంటే పెద్ద పిచ్చితనం. ఒక చిన్న నిజం తెలుసుకోండి. ఈ లోకంలో గొప్ప విజయం అంటే బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకోవడం కాదు. ఏ పరిస్థితి వచ్చినా, చుట్టూ ఎంత తుఫాను రేగినా లోపల ప్రశాంతంగా ఉండగలగటం. మీరు దేవుణ్ణి నా దారిలో రాళ్లు తీసేయని చెప్పేసి అడగడం ఆపేయండి. దానికి బదులు ఆ రాళ్ల మీద నడిచే నా కాళ్ళని బలంగా చేయండి అని కోరుకోండి. ఎందుకంటే సమస్యల కంటే బలహీనమైన మీ మనసే మీ అసలైన శత్రువు. పరిస్థితులను మార్చడానికి మీ చేతుల్లో ఏమీ లేదు. ఈ సృష్టి మీ ఇష్ట ప్రకారం నడవదు. కానీ మీ మనసు మార్చుకునే శక్తి, మీ చైతన్యాన్ని పెంచుకునే స్వేచ్ఛ మీ చేతుల్లోనే ఉంది. జ్ఞాని అనేవాడు బయట ఉన్న మనుషులను, పరిస్థితులను మార్చమని దేవుణ్ణి అడగడు. నన్ను నేను మార్చుకునే జ్ఞానాన్ని ఇవ్వు, ఏ కష్టం వచ్చినా కొండలా నిలబడే స్థిరత్వాన్ని ఇవ్వు అని చెప్పేసి అడుగుతాడు. మీకు తెలుసో లేదో, ప్రతి కష్టం వెనుక ఒక రహస్యం దాగి ఉంటుంది. ఒకరోజు మీ జీవితంలో ఉన్న అన్ని సమస్యలు మాయమైపోతే మీరు నిజంగా సంతోషంగా ఉంటారా? ఖచ్చితంగా ఉండలేరు. ఎందుకంటే బాధ సమస్యల్లో లేదు, బాధపడే అలవాటున్న మీ మనసులో ఉంది. అందుకే సమస్యను చూసి పారిపోవద్దు, దాన్ని ఎదిరించి నిలబడండి. ఆ కష్టాన్ని ఒక గురువులా చూడండి. అది మీలోని అహంకారాన్ని చెక్కడానికి వచ్చిన ఒక ఉలి లాంటిది. ఉలి దెబ్బలకి భయపడితే రాయి రాయిలానే మిగిలిపోతుంది. ఆ దెబ్బలను భరిస్తేనే కదా అది ఒక అద్భుతమైన శిల్పంగా మారేది. జీవితంలో క్లారిటీ కావాలంటే ముందు మీ ఆలోచనల వేగాన్ని తగ్గించాలి. సమస్యలు రాగానే రియాక్ట్ అయిపోవడం కాదు, ఒక క్షణం ఆగి సాక్షిలా దాన్ని గమనించడం అలవాటు చేసుకోండి. ఎప్పుడైతే మీరు మీ సమస్యను కూడా ఒక ప్రేక్షకుడిలా చూడగలుగుతారో అప్పుడే దాన్ని జయించే శక్తి మీలో పుడుతుంది. ఎందుకు పుడుతుందంటే అప్పుడు మీరు ప్రాక్టికల్ గా ఉంటారు. సమస్య నా ఒక్కడికే కాదు, ఈ భూమి మీద ప్రతి ఒక్కడికి వస్తుంది. అలా వచ్చినప్పుడు అందరూ ఏం చేశారు, నేనేం చెయ్యాలి అనే ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు అసలైన క్లైమాక్స్ కొద్దాం. జీవితాన్ని నిజంగా ఎలా జీవించాలి అంటే రమణ మహర్షి గారు ఒక అద్భుతమైన సత్యాన్ని మన ముందుంచారు. సముద్రపు అల్లన్నీ అణిగిపోయిన తర్వాత నేను స్నానం చేస్తాననుకోవడం ఎంత అమాయకత్వమో, జీవితంలో సమస్యలన్నీ తీరిపోయాక నేను ప్రశాంతంగా ఉంటాను అనుకోవడం అంతకంటే పెద్ద అమాయకత్వం. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే అలలు ఎప్పటికీ ఆగవు, కానీ ఆ అలల మధ్య ఈత కొట్టడం నేర్చుకోవడమే జీవితం. మీరు మారితే మీ చుట్టూ ఉన్న ప్రపంచం దానంతటదే మారుతుంది. దారి మారితే కొంత దూరం మాత్రమే వెళ్తారు, కానీ మీ ఆలోచన విధానం మారితే మీ జీవితం మొత్తం మారిపోతుంది. రేపొద్దున్న ఒక రోజు వస్తుంది, మీరు వెనక్కి తిరిగి చూసుకొని ఆ రోజు నా జీవితంలో అన్ని కష్టాలు, అన్ని దెబ్బలు గనక లేకపోయి ఉంటే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఇంత బలంగా ఉండేవాడిని కాదు అని చెప్పేసి మీరే నవ్వుకుంటారు. ఇదే నిజమైన ఆశీర్వాదం, అదే నిజమైన ఆధ్యాత్మికత, అదే నిజమైన స్వేచ్ఛ. అందుకే ఇప్పటికైనా సరే తాత్కాలిక సుఖాల కోసం వెతకడం ఆపేయండి. మందు కొట్టడం, సిగరెట్ తాగడం, లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు. గతం ఒక శవం, భవిష్యత్తు ఒక భ్రమ. ఉన్నది ఈ ఒక్క క్షణం మాత్రమే. ఈ క్షణాన్ని మీ అహంకారంతో, అనవసరపు ఆలోచనలతో నరకం చేసుకోకండి. చివరిగా నేను చెప్పొచ్చేది ఒకే ఒక్క మాట: సులభమైన జీవితాన్ని ఎప్పుడూ కోరుకోకండి. ఎలాంటి జీవితాన్నైనా చాలా సులభంగా, ప్రశాంతంగా జీవించగలిగే గుండె నిబ్బరాన్ని కోరుకోండి, గుండె ధైర్యాన్ని కోరుకోండి. సమస్యలను చూసి భయపడటం ఆపేసిన రోజే మీరు నిజమైన మనిషిగా పుడతారు. ఆలోచించండి, సమస్య మీది కాదు, దాన్ని చూస్తున్న మీ దృష్టిదే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్.